సో గైస్ రిటైర్మెంట్ అయిన తర్వాత ఎన్‌పీఎస్ మంచిదా? లేదు అంటే మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం మంచిదా? సో ఈ టాపిక్ మీద ఈరోజు మనం మధు గారితో డిస్కస్ చేద్దాం. సో మధు గారిని వెల్కమ్ చేద్దాం. సార్, ఎన్‌పీఎస్ మంచివా? రిటైర్మెంట్ తర్వాత మ్యూచువల్ ఫండ్స్ మంచివా? జనరల్గా ఇవి రెండు డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ అండి. అండ్ రెండు కూడా ఇన్వెస్ట్మెంట్ చేసే దాదాపు ఈక్విటీలోనే చేస్తాయి. ఎన్పిఎస్ అనేది రిటైర్మెంట్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. రిటైర్మెంట్ తర్వాత కూడా చేసే ఆప్షన్ అనేది ఈ మధ్యలో ఇచ్చారు టైర్ 2 కింద. అయితే మ్యూచువల్ ఫండ్స్ అనేది ఎన్ని గోల్స్కి మీరు అటాచ్ చేసుకోవచ్చు. ఎన్పిఎస్ అంటే ఏంటంటే జనరల్గా ఎంప్లాయీ ప్రొవైడెడ్ ఎన్పిఎస్ ఏదైతే ఉంటుందో 60 ఏళ్ళ వరకు లాకిన్ పీరియడ్ ఉంటుంది. మీరు 60 ఇయర్స్ వరకు తీయడానికి ఉండదు. ఎనీ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఒక 3 టైప్స్ ఆఫ్ ఎమర్జెన్సీ, మీరు ఫ్యామిలీలో మ్యారేజ్ కానీ, ఇల్లు కొనడం కానీ, అనారోగ్య సమస్యలు కానీ అలా వచ్చినప్పుడు 25, 30, 40% ఏదో అమౌంట్ అనేది ఇస్తారు. ఇక్కడ ఏంటంటే లిక్విడిటీ పరంగా అంటే మనం ఇందాక చాలా వరకు వీడియోలో మాట్లాడుకునేది ఏంటంటే లైఫ్ ఎప్పుడు ఒకలా ఉండదు. 60 ఏళ్ళ కోసం సేవ్ చేస్తున్నాం, బట్ మనకు 40 ఏళ్ళ మనకు డబ్బు అనేది అవసరం పడింది. అది కూడా దగ్గరున్న మొత్తం డబ్బు అనేది అవసరం పడింది అనుకోండి, డెఫినెట్గా తీయాల్సి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే సంబడి హ్యావింగ్ సమ్ క్రోనిక్ ఇష్యూ, ఏదైనా 40 ఇయర్స్ తర్వాత క్రోనిక్ ఇష్యూ మనకే రావచ్చు లేదా పేరెంట్కి రావచ్చు. అలాంటి టైంలో ఆస్తులు ఇంపార్టెంటా, ప్రాణాలు ఇంపార్టెంటా? ప్రాణాలు ఇంపార్టెంట్ అంటాం కదా. సో మీరు 60 సంవత్సరాలు లాకిన్ పీరియడ్ లో పెట్టుకోవడం అనేది అది మన చేతులు లేదు కదా, మనం గ్రాంటెడ్లో తీసుకోకూడదు. మన ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ప్రాపర్ మెడికల్ ఎమర్జెన్సీ మన దగ్గర టేకెన్ కేర్ ఉంది, అని అలాగే మన దగ్గర ఎమర్జెన్సీ ఫండ్ ఉంది, ఎలాంటి లోన్స్ లేవు. అలాంటి టైంలో మేబీ ఎన్పిఎస్ అనేది ఒక ఆప్షన్ లాగా ఉండొచ్చు. అంతే తప్ప ఈ లిక్విడిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మ్యూచువల్ ఫండ్స్ అనేవి కొంచెం బెటర్గా ఉంటాయి. ఎందుకంటే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన 5 ఇయర్స్కో 10 ఇయర్స్కో ఎలాంటి టైంలో ఎంత అమౌంట్ అవసరం పడ్డా మీరు తీసుకునే అవకాశం అనేది ఉంటుంది. రెండోది ఏంటంటే ఎన్పిఎస్లో మీకు ట్యాక్స్ బెనిఫిట్ అనేది ఇస్తారు. మ్యూచువల్ ఫండ్స్లో ఏంటంటే ఓన్లీ ఈఎల్ఎస్ఎస్లో పెడితే ట్యాక్స్ బెనిఫిట్ ఇస్తారు. ఎన్పిఎస్లో మీకు 2 lakhs వరకు ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుంది. అంటే 1.5 lakhs వరకు ఇంతకు ముందు ఉండేది. ఎన్పిఎస్లో అడిషనల్గా 50,000 రూపీస్ కూడా ఇప్పుడు యాడ్ చేశారు. మ్యూచువల్ ఫండ్ విషయానికి వస్తే మీకు 1.5 lakhs వరకు ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్లో పెట్టినట్టయితే ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుంది. సో ఇక్కడ 3 years లాకిన్ పీరియడ్ ఉంది, బట్ ఇక్కడ ఓవరాల్గా 60 years లాకిన్ పీరియడ్ ఉంటుంది. అండ్ దీని తర్వాత ఎన్పిఎస్ అనేది పిఎఫ్ అథారిటీ వాళ్ళు, అంటే మామూలుగా పిఎఫ్ ఫండ్ మేనేజర్స్ దగ్గర ఉంటుంది మీ మనీ అనేది. సో ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్లో అయితే జనరల్ ఫండ్ మేనేజర్, మ్యూచువల్ ఫండ్ మేనేజర్ దగ్గర ఉంటుంది. సో అక్కడ చాయిసెస్ అనేది లిమిటెడ్ ఉంటాయి. అక్కడ కూడా మీరు ఈక్విటీ, బ్యాలెన్స్ అడ్వాంటేజ్, అలాగే హైబ్రిడ్ కేటగిరీస్ మీరు చూజ్ చేసుకోవచ్చు. బట్ ఎన్పిఎస్లో ఏంటంటే లిమిటెడ్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. మ్యూచువల్ ఫండ్స్లో థౌజండ్స్ ఆఫ్ స్కీమ్స్ ఉంటాయి. ఇప్పుడు మీకు నచ్చకుంటే ఒక స్కీమ్ నుంచి ఇంకో స్కీమ్కు మారిపోవచ్చు. అది పెద్ద కాంప్లికేటెడ్ ప్రాసెస్ కాదు. ఇక్కడ కూడా మారచ్చు ఎన్పిఎస్లో, బట్ ఆప్షన్స్ లిమిటెడ్గా ఉంటాయి. అండ్ దాని తర్వాత ఏంటంటే ఈ 40% మాత్రమే మీకు ఇవ్వాలి, మిగిలిన 60% అన్నిటి కొనాలని కొన్ని రూల్స్ అనేవి ఎన్పిఎస్లో ఉంటాయి. దానివల్ల ఏంటంటే కంపల్సరీ అది ఒక పెన్షన్ ప్రోడక్ట్ లాగానే పనిచేస్తుంది. అంటే వెల్త్ క్రియేషన్ అనేది మెయిన్ గోల్ ఎన్పిఎస్ కాదు. ఓన్లీ మీకు ఒక పెన్షన్ క్రియేట్ చేసి ఇవ్వాలి. అంటే ఎవరికైతే ఫైనాన్షియల్గా మనకు డబ్బులు ఆగవు, ఈ మ్యూచువల్ ఫండ్లు ఉన్నా కూడా మనం ఎప్పుడో ఒకసారి లాగేస్తూ ఉంటాం అనుకున్న వాళ్ళు మాత్రం ఎన్పిఎస్ సైడ్ వెళ్తే అట్లీస్ట్ కొంత అమౌంట్ రిటైర్మెంట్కి సేవ్ అవుతూ ఉంటుంది. జనరల్గా అసలు ఎన్పిఎస్ లాంటివి మార్కెట్లో ఎందుకు ఇంట్రడ్యూస్ చేస్తారు? మరి మ్యూచువల్ ఫండ్ ఇంత బాగుంది, ఇది కూడా గవర్నమెంట్కి ఇన్కమ్ వచ్చే ప్రోడక్టే, అంటే ప్రజలకు ఉపయోగపడే ప్రోడక్టే, వై దిస్ ఎన్పిఎస్ స్టోరీ అని మనం ఆలోచించినట్టయితే దెర్ ఆర్ మెనీ పీపుల్. ఇప్పుడు మీరు చూస్తూ ఉండండి, 60 ఏళ్ళు 70 ఏళ్ళలో కూడా బయట పనిచేసే వాళ్ళు కనబడుతూ ఉంటారు, రైట్? ఈవెన్ అంటే ఎడ్యుకేటెడ్ సెక్షన్ లేని వాళ్ళు అంటే అది వేరు, లేబర్ అట్లాంటి వాళ్ళు చేస్తారు అంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ లేకపోవచ్చు. బట్ దెర్ ఆర్ మెనీ పీపుల్ ఆఫ్టర్ డూయింగ్ దేర్ కార్పొరేట్ జాబ్స్ వాళ్ళు మళ్ళీ 60-65 తర్వాత కూడా కొన్ని రకాల జాబ్స్ చేస్తూ ఉంటారు వాలంటరీగా. వాళ్ళు చెప్పే రీజన్ ఏంటంటే టైం పాస్ అని అంటారు. మన జనరల్గా మాకు ఇంటికి టైం పాస్ అవ్వట్లేదని. కానీ 80% ఆఫ్ ద పీపుల్ ఏంటంటే రిటైర్మెంట్ ప్రాపర్గా ప్లాన్ చేసుకోరు. రిటైర్మెంట్ కోసం అసలు డబ్బు దాయరు. మన దగ్గర ఎంతమందికి రిటైర్మెంట్ ప్లానింగ్ ఉంది? ఎవరికైతే పెన్షన్ ఉందో వాళ్ళకే వాల్యూ ఉంది ఈ రోజు. ఆ పెన్షన్ కూడా గవర్నమెంట్ ఇస్తున్న పెన్షన్ అయితే పెన్షన్ ఉంది. అందులో మీకు చాలా రకాల ఇన్సూరెన్స్ కంపెనీస్ లో పెన్షన్ క్రియేట్ చేసుకునే పాలసీలు ఎన్నో ఉన్నాయి, బట్ ఎంతమంది తీసుకుంటున్నారు? వాలంటరీగా ఎవరు వచ్చి ముందుకు వచ్చి తీసుకోరు. సో మ్యూచువల్ ఫండ్స్ అంటే ఎంత లిక్విడిటీ కాబట్టి ప్రతి చిన్న అవసరానికి లాగేసి 60 సంవత్సరానికి గుండుసున్న అయిపోతాను అందరూ. ఈ గుండుసున్న కాకుండా ఉండడానికి గవర్నమెంట్ కొన్ని ఇప్పుడు సుకన్య సమృద్ధి కానీ ఇట్లాంటివి ఎందుకు చేస్తున్నాయి అంటే దాని అర్థం వీళ్ళు అలా ప్రతి అవసరానికి లాగేయకుండా ఉండడానికి ఇలాంటి స్కీమ్స్ ఇంట్రడ్యూస్ చేస్తాయి అనమాట. దానివల్ల ఏంటంటే మీకు కొన్ని చిన్న చిన్న ఎమర్జెన్సీలు వస్తే దీన్ని టచ్ చేయకుండా అట్లీస్ట్ 60 years వరకు. కొంతమంది చూడండి
టీచింగ్ ఫీల్డ్ వాళ్ళైతే చాలా మంది ఆల్మోస్ట్ 60-70 ఇయర్స్ వచ్చినా సరే మళ్ళీ బయట చెప్తూనే ఉంటారు. దానికి కారణం ఏంటంటే వచ్చిన డబ్బంతా ఎప్పుడో ఒకసారి ఏదో ఒక అవసరానికి వాడేస్తా ఉంటారు. రిటైర్మెంట్ అనేది ఇండియాలో పట్టించుకోరు ఎవరు. అంటిల్ వాళ్ళకి ఇంకా పిల్లలందరూ సెల్ఫ్ ఇండిపెండెంట్ అయిపోయి బయటకు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు గుర్తొస్తుంది రిటైర్మెంట్. బట్ అప్పటికి మన దగ్గర ఏం స్కోప్ అనేది ఉండదు. అందరికి ఏంటంటే పిల్లలు పెరిగేంత వరకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, మంచి లైఫ్ స్టైల్ ఇవ్వాలి, అలాగే మంచి మ్యారేజ్ కూడా గ్రాండ్ గా చేయాలి అనే ఆలోచనలోనే ఉండిపోతారు. వాళ్ళకి అసెట్స్ ఇవ్వాలని ఆలోచిస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు 60 ఇయర్ తర్వాత ఒక రూపాయి ఎలా వస్తుందో తెలియదు, వాళ్ళ కోసం నువ్వు అసెట్ క్రియేట్ చేస్తున్నావు చూసినావు, అక్కడ మిస్టేక్ అనేది జరిగిపోతుంది. యూ కెన్ నాట్ ఎక్స్పెక్ట్ యువర్ చైల్డ్ లైక్ నీలాగానే ఉంటాడు మనం వెళ్ళి ఎక్స్పెక్ట్ చేస్తాము. వాళ్ళ బాధ్యతలు వేరు. ఇప్పుడు చూడండి చాలా మంది రీసెంట్ ఒక క్లయింట్ చూసాము, వాళ్ళు చాలా డిసిప్లైన్, బట్ వాళ్ళ అబ్బాయి వచ్చేసరికి మంచి డిసిప్లైన్, మంచి ఎడ్యుకేషన్ ఉంది, బట్ ఒక్క దగ్గర ఆన్లైన్ గేమ్స్ లో ట్రాప్ అయ్యాడు. అరౌండ్ 40 lakhs పోగొట్టాడు. ఇప్పుడు 40 lakhs పోగొట్టేసరికి తన దగ్గర ఉన్న ల్యాండ్ కాస్త తనకి ఇచ్చేసాడు. ఫాదర్ దగ్గర ఉన్నది ఇంకా అప్పులైంది కాబట్టి ఇవ్వాలి కదా, తప్పదు, ఇచ్చేసాడు. ఇప్పుడు పిల్లల మీద డిపెండెన్సీ అయిపోయింది కదా కంప్లీట్ గా. ఇప్పుడు ఆయన చేసిన తప్పుకి నువ్వు బలైపోయినావు. ఇప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో ఇప్పుడు ఈయన పెన్షన్ ఏంటి లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఎప్పుడైతే గేమ్స్ అడిక్ట్ అయ్యాడో ఆయన జాబ్ పోయింది, అప్పులైన కాబట్టి ఉన్న ల్యాండ్ తీసేశారు. సో ఇప్పుడు ఈయనకు పెన్షన్ లేదు, ఆయనకు జాబ్ లేదు. కాబట్టి ఆయన కనుక ఇలాంటి ఏదైనా గ్యారంటీడ్ స్కీమ్స్ లో అంటే తీయరాకుండా ఉండే స్కీమ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే ఎంతో కొంత సెక్యూరిటీ అనేది ఉండేది. సో ఆప్షన్ అంటే ప్రతి ప్రోడక్ట్ అనేది తప్పు ప్రోడక్ట్ అనేది ఉండదండి మార్కెట్ లో. మన అవసరాలను బట్టి మనం దాన్ని చూజ్ చేసుకుంటా ఉండాలి. ఆ స్కిల్ మన దగ్గర ఉండాలి. ఈ ప్రోడక్ట్ ఏ విధంగా నాకు యూజ్ అవుతుంది, కొన్ని రిటర్న్ లో చూడాలి, కొన్ని రిటర్న్ కాదు సొల్యూషన్ చూడాలి. అలా మీరు చూసుకున్నట్టయితే అంటే వీటి రెండింటిని డిఫరెంట్ చేసి మ్యూచువల్ ఫండ్ లో ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి మనం ఓన్లీ మ్యూచువల్ ఫండ్ చేద్దాము అనేది కూడా కరెక్ట్ కాదు. అలాగే ఎన్పిఎస్ లో ఇదొక సెక్యూరిటీ అండ్ ట్యాక్స్ బెనిఫిట్ వస్తుంది కాబట్టి ఉన్నదంతా ఇందులోనే పెట్టేద్దాము, ఇది కూడా కరెక్ట్ కాదు. ఎంత వెల్త్ మనకు బిల్డ్ కావాలి అనేది ఆ వెల్త్ పోర్షన్ అంతా మ్యూచువల్ ఫండ్ కి ఇవ్వాలి. అట్లీస్ట్ మనం కొంతైనా మనం సేవ్ చేసుకోవడానికి ఉండాలి, తీయకుండా ఉండాలి. ఒక ప్రాపర్గా మనకు రిటైర్మెంట్ నాటికి బిల్డ్ కావాలంటే ఎన్పిఎస్లో కొంత అమౌంట్ అనేది ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. సో ఈ రెండింటిని ఆ పర్స్పెక్టివ్ లో తీసుకున్నట్టయితే రెండింటికి ఈక్వల్ గా బెనిఫిట్స్ అనేటివి ఉన్నాయి. కాబట్టి మన లైఫ్ స్టైల్ బట్టి మనం కొంత ఎన్పిఎస్ కి ఇప్పుడు 80% 90% మ్యూచువల్ ఫండ్ కి ఇస్తే 10-15% అయినా మీరు ఎన్పిఎస్ లో పెట్టుకోవాలి, బాండ్స్ లో పెట్టుకోవాలి. ఇలాంటివి పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఫ్యూచర్ కి సెక్యూరిటీ, ఒక్కొక్క ప్రోడక్ట్ కి ఒక్కొక్క క్వాలిటీ అనేది ఉంటుంది. ఆ క్వాలిటీ మనం అర్థం చేసుకోవాలి, సెంటిమెంట్ గా వెళ్ళకూడదు ఎప్పుడు కూడా. లాజిక్ ప్రకారం ప్రతిదీ క్షుణ్ణంగా అర్థం చేసుకున్న తర్వాత వెళ్ళాలి. సో ఫైన్ సార్. అంటే ఈ రెండిట్లో చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంటుంది. నాకు తెలిసి ఈ వీడియోతో ఆ కన్ఫ్యూజన్ కూడా క్లియర్ అయిపోయి దేంట్లో ఇన్వెస్ట్ చేయాలి అని చెప్పేసి ప్రాపర్ ఒక ఐడియా వచ్చి ఉంటుంది వాళ్ళకి. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ.